హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. దేవ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తిలక్ గారు అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అది డల్లు కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఆ మొక్కను చూసుకుంటుంటాడు. వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది కదా, ఆ మొక్కకి నీళ్లు పోస్తే సంవత్సరానికి ఒకసారి పువ్వు పూస్తుంది, ఆ పువ్వు మీరు ఎవరికి ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పారు కదా. దాని గురించి మన మ్యాడీ ఆలోచిస్తూ ఆ మొక్కను చూస్తాడనమాట. నేను భర్తగా అనుకోలేను, అందుకే నీళ్లు పోయలేను, అందుకే మధుకి ఇలా చెడు జరిగిందేమో అని అనుకుంటాడనమాట. ఇప్పుడన్నా వాటర్ పోతామని వాటర్ తెచ్చి పోస్తాడనమాట. దానికి సంవత్సరానికి ఒకసారి పూసే పువ్వు ఇది పెరగగానే నేను మధుకి ఇస్తాను, మధు హ్యాపీగా ఉంటుంది కదా అని అనుకొని మ్యాడీ వాటర్ పోస్తాడనమాట. పోస్తే మన నాగవల్లి చూస్తాడనమాట. వీడేంటి ఆ చెట్టుకి నీళ్ళు పోస్తున్నాడు, మధు మీద ఇష్టం పెరిగిందా ఏంటి వీనికి అని. మమ్మీ, నా వల్లనే మధు కిడ్నాప్ అయింది మమ్మీ, నేను ఆ చెట్టుకి వాటర్ పోయలేను అందుకే కిడ్నాప్ అయిందంటే, అలా ఏం లేదు, తన అదృష్టం అలాంటిది కాబట్టి అయ్యింది, ఏం నీ వల్ల ఏం కాలేదు అని అంటది నాగవల్లి. తర్వాత మార్చాలి మమ్మీ, తన అదృష్టాన్ని మార్చాలి అని అంటాడు. మధు నన్ను ఎంతో ప్రేమిస్తుంది మమ్మీ, తనని ఒక మంచిగా చూసుకోవాలి. నేను ఇన్ని రోజులు నేను ఒక ఫ్రెండ్ లాగానే చూసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నాకు తన మీద ఇష్టం పెరిగింది. నాకు అంతకన్నా ఎక్కువనే అనిపిస్తుంది మమ్మీ. మధు నన్ను ఎంత ప్రేమిస్తుందంటే చాలాగా ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమించిందో మధుకిట నన్ను అంతగా ప్రేమించింది మమ్మీ. నేను చెప్దాం అనుకుంటున్నాను, నీ మీద నాకు కోపం ఏం లేదు, నీ మీద ఇష్టం ఉంది అని చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పే లోపల ఇలా కిడ్నాప్ అయిపోయింది మమ్మీ అని అంటాడు. ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు మమ్మీ, మధు ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అని. మధుని నేను కలవలేమా, మధు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందా అంటే మన నాగవల్లి అంటది, లేదు నాన్న, ఎప్పటికీ మీరిద్దరు విడిపోటు, ఆ దేవుడు కూడా మీ జంటని విడదీయదు అని అంటది. ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి ఆ ప్రేమే కలుపుతుంది మీ ఇద్దరిని అని చెప్తారు. తర్వాత థ్యాంక్స్ మమ్మీ అని అంక్ చేసుకొని, వీడేంటి ప్లేట్ ఫిరాయించాడు, ఇన్ని రోజులు మధుని అసహించుకున్నాడు కదా, ఇప్పుడేంటి తొందరగా వీళ్ళిద్దరి ప్రేమను సమాధి చేసేయాలి అని అనుకుంటది. తిలకు పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తాడు. రాగానే ఏంటి దేవా ఎలా ఉన్నావంటే, నీకే ఏదో ప్రాబ్లం అయినట్లుందంటే, ప్రాబ్లం నాకు కాదు నీకున్నా అంటే, నేను ప్రాబ్లం క్లియర్ చేసుకుంటాను కానీ ప్రాబ్లమ్స్ నాకు రావు అని. మార్నింగ్ తిలక్ గారు స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో కిడ్నాప్ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారంటే, కిడ్నాప్ అయింది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అయింది అని అంటాడు తిలక్. ఇంట్లోనే కదా కిడ్నాప్ అయింది, నీ కోడలు కనిపించట్లేదు కదా అని అంటాడు. నువ్వే కిడ్నాప్ చేసావు అని అంటాడు. అంటే నీ మీద నువ్వే కంప్లైంట్ ఇవ్వలేవు కదా, అందుకోసమని నేను ఇచ్చానంటే షటప్ అని అంటాడు. పొద్దున మందు కొట్టొచ్చావా ఏంటి అని అంటే, మందులు గిందులు నీకు అలవాటు ఉన్నాయి, నాకు అలవాటు లేదు, నేను ఆలయ కర్తని నేను అని అంటాడు. అతను కోడలే నేనెందుకు కిడ్నాప్ చేయిస్తాను అని అంటాడు. అంటే ఎందుకంటే నీ కొడుకు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకోసమని నువ్వు కిడ్నాప్ చేయించవచ్చు కదా, నీకు ఇష్టం లేని పెళ్లి అంటే ఆపండి తిలక్ గారు అని నాగవల్లి అంటది. మమ్మీ డాడీ ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, నా సంతోషం కోసం వాళ్ళు ఏం చేశారో కూడా నాకు తెలుసు అని అంటారు. ఇష్టానికి వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా చెయ్యరు, అలాంటి వాళ్ళు నా మధుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు, మీరు ఇప్పుడు నింద వేశారు కానీ మీరు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండింటే నేనేం చేసేవానో ఒక కొడుకులను అలా మాట్లాడుతున్నావు, అది తప్పు లేదు, కానీ ఒక ఫ్రెండ్లా మీ డాడీ ఎలాంటోడో నాకు మొత్తం తెలుసు, నీకు తెలియదు. ఎదగడానికి ఎవరినన్నా తొక్కి పైకి వచ్చేవాడు, నన్ను నా రాజకీయాన్ని సమాధి చేసిన మీ డాడీ అనంటే షటాప్ అని అంటాడు మన దేవ. ఇవని వాడు ఇలాగే ఎదిగిన వాడి మీద ఏడవడం కానీ ఇలానే నిందలు కానీ ఇలాంటివే వేస్తాడు అని అంటాడు మన దేవ. అబ్బాయికి నేనేంటో నా మంచితనం ఏంటో నా అబ్బాయికి అన్ని తెలుసు అని అంటాడు. ఒక్కడికే కాదు బావా, ఈ లోకమంతా తెలుసు నువ్వు ఎంత మంచోనువో, ఎంత మంచి పనులు చేశావో అని అంటది నాగవల్లి. అంటూ వాళ్ళు ఎన్ని నిందలు వేసినా మనమైనా ఏం తప్పుగా కాదు, ఎవరు నమ్మరు అని అంటారు. ఏంటి ఇన్స్పెక్టర్, అతను పిచ్చిగా మీకు కంప్లైంట్ ఇస్తే మీరు డైరెక్ట్ మా ఇంటికి వస్తారా అని అంటాడు. లేదు సార్, కంప్లైంట్ వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేద్దామని వచ్చాను సార్, మీరు 3 డేస్లో మీరు నిరూపించుకోవాలి నిర్దోషి అని, అప్పుడు మేము వదిలేస్తాము, లేదంటే మేము అరెస్ట్ చేసి పోవాలి అని అంటే, చూసావు కదా దేవా, నువ్వు 3 రోజుల్లో నువ్వు మధు ఎక్కడుందో నువ్వు చెప్పాలి, లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు అని అంటాడు. తర్వాత నువ్వు మధును ఒకదానివే కిడ్నాప్ చేసావా లేకపోతే ఎంతమందిని కిడ్నాప్ చేసావని అంటే షాక్ అవుతారనమాట. ఆయన బాలరాజును కిడ్నాప్ చేసిన దానికి ఇట్లా తెలుసా ఏంటి అని నాగవల్లి అనుకుంటుంది. దేవా అనుకుంటాడు, ఈ చిన్ని వీడు కలిసి ఈ నాటకము ప్రోగ్రామ్ గిట్ట చేశారా అని అనుకుంటాడు. తర్వాత 2 రోజుల్లో నీకు నిరూపించి మధు ఎక్కడుందో నిరూపిస్తాను అని మన మ్యాడీ అంటాడనమాట. తీసుకొచ్చి నీ ముద్దలో పెడతాను, ఇప్పుడు వెళ్ళిపో అని అంటాడు. సరే అని వెళ్ళిపోతాడు. మ్యాడీ అని పిలుస్తాడు అనమాట. మ్యాడీ అని పిలిస్తే పలకడు. పలకపోతే ఏం నాన్న అంత పరంగానంగా ఉన్నావు, మధు గురించి ఆలోచిస్తున్నావు అంటే, లేదు మమ్మీ అని అంటే, డాడీ గురించి ఆలోచిస్తున్నానంటే, డాడీ ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, మీరు ఏమనుకోనంటే ఒకటి అడగాలంటే, మధుని మీరే కిడ్నాప్ చేశారా డాడీ అని అడుగుతాడనమాట మన
అంత మాట అనేసావేం నాన్న అని అంటాడు. అంటే లే డాడీ నీకు మధుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అట్లా అంటే, అవును ఫస్ట్ ఇష్టం లేకుండే తర్వాత మీరు ఇష్టం ఉంది, మధుని ఎప్పుడైనా నేను కోపంగా చూసానా, మధుని ప్రేమగానే చూసుకున్నాను కదా అని అంటే, అవును డాడీ కానీ డౌట్ వచ్చింది అని అంటే, ఆ తిలక్ గారే డౌట్ తెప్పించిండు, అది కావాలని మన ముగ్గురు మధ్యలో గొడవ తెప్పించిండు, మీ నాన్న మీద నీకు డౌట్ రావాలని. అవన్నీ ఏం నమ్మకు, నువ్వు ఎవరిని నమ్మాలంటే మీ అమ్మని నాన్నని అలాగే మధుని మాత్రమే నమ్మాలి, వాళ్ళ మీద ఎప్పుడే కానీ డౌట్ పడొద్దు అని నాగవల్లి చెప్తుంది అనమాట. చేద్దాం పదా మాడి అని అంటే, లేదు మమ్మీ నాకు ఆకలిగా లేదంటే, 2 days నుంచి నువ్వు మధుని వెతుకుతూ తినలేవు కదా తిను అని అంటది. అది దొరుకుతుంది నాన్న, నువ్వు వెతుకుతున్నావు నేను వెతుకుతున్నాను కదా, పద వెళ్ళి తిందామని అంటాడు. తర్వాత మన నాగవల్లి అంటది, మ్యాడీకి బొమ్మలు వేయడం వచ్చింటే బాగుంటుంది అని అంటే, ఎందుకోసం అంటే కిడ్నాపర్లు నేను చూశారు కదా ఆ బొమ్మలు వేసి వెతుకుపించే వాళ్ళము, వీళ్ళు ఎక్కడున్నారని అంటది అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.